హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్మేట్లో భారీ వర్షం కురిసింది. ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, నాంపల్లి సహా పలుచోట్ల వర్షం దంచికొట్టింది. పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీనగర్, హయత్ నగర్, పాతబస్తీ ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురిసింది. మొత్తంగా హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకు అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ ఏంటి? ఓవరాల్గా తెలంగాణ అంతటా కూడా గట్టి వర్షాలు పడినట్టు తెలుస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, నిన్న రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు కురిసినటువంటి ఆకస్మిక వర్షం, భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తంగా కూడా అతలాకుతలం అయిపోయింది. చాలా చోట్ల కూడా కాలనీలన్నీ కూడా జలమయమైపోయాయి. ఇంట్లో అయితే నిన్న కురిసినటువంటి వర్షానికి గచ్చిబౌలిలో గోడకూలి ఒకరు మృతి చెందగా కూడా అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి అయితే ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్ ప్రాంతంలో ఇద్దరు ఈ నాలాలో పడి కొట్టుకుపోయారు. అలాగే ముషీరాబాద్ వినోబా నగర్లో కూడా ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటిది అంతా కూడా అఫ్జల్ సాగర్ నాలా. ఈ నాలాకు ఆనుకునే ఆ మంగార్ బస్తీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇక్కడ నిన్న రాత్రి ఎవరైతే ఒక ఇద్దరు వ్యక్తులు మామ అల్లులుగా చెప్తున్నారు, అతను రామ్ అలాగే అర్జున్, ఇద్దరు కూడా ఇందులో మొదట రామ్ అనే వ్యక్తి ఇక్కడ నైట్ వర్షం పడుతుందని చెప్పి అతని సామాన్లు అవన్నీ కూడా తీసుకోవడానికి వచ్చాడు. సో అతను ఇందులో పడిపోగానే వెంటనే అది చూసినటువంటి అర్జున్ అతన్ని కాపాడబోయే ప్రయత్నం చేశారు. అయితే నిన్న వరద ఉధృతి ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నటువంటి ఆ గోడలు ఏవైతుందో ఆ పై స్థాయి వరకు కూడా నిన్న వరద ఉండే. నిన్న వర్షం సమయంలో అది కాస్త ఇప్పుడు తగ్గింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళిద్దరి కోసం కూడా అటు హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది, అటు జిహెచ్ఎంసీ అందరూ కలిసి అయితే ఇదంతా కూడా మూసీకి అటాచ్ అవుతుంది. ఆ మూసీ వరకు కూడా అనేక చోట్ల గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న రాత్రి కొట్టుకుపోయినటువంటి వాళ్ళ ఆచూకీ ఇంతవరకు లేదు. అటు ఒకవైపు ముషీరాబాద్లో కూడా మరో వ్యక్తి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ముగ్గురు నాలాల్లో పడి కొట్టుకుపోయారు నిన్న. సో అంత వర్షం కురిసింది. ఇంకా ఈ వర్షాలు ఇంకా 3-4 రోజులు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇప్పటికే అటు వాతావరణ శాఖ సూచిస్తుంది. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే నిన్న ఆదివారం కావడంతో బయట ఎక్కువగా లేరు. అలాగే నిన్న క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ కార్యాలయం ఇవన్నీ కూడా నిన్న సెలవు ఉండడంతో ట్రాఫిక్ ఇవన్నీ కొంత ఇబ్బందులు తక్కువ ఉన్నాయి. కానీ ఇంకా 3-4 రోజులు వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనేటువంటి చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే నాలాల్లో కొట్టుకుపోయిన వ్యక్తులు ఉన్నారో ముగ్గురు, వారి కోసం ప్రస్తుతం హైడ్రా టీమ్స్ అనేటువంటి గాలిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.